పోసాని రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు వారి కుటుంబాలలో మహిళలను పోసాని అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు ఉన్నాయన్నారు పోలీసులు. తనపై 14 కేసులు ఉన్నట్టు పోసానికే తేలేదని వెల్లడించారు. దళితులను కించపరిచేలా పోసాని వ్యాఖ్యలు చేశారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. పోసాని సినీ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో అతని వ్యాఖ్యలు చాలా మందిపై ప్రభావం చూపుతాయని పోలీసులు చెబుతున్నారు. సమాజంలో విభజన తెచ్చేలా పోసాని వ్యాఖ్యలు ఉన్నాయన్న పోలీసులు ప్రస్తుతం విచారణకు పోసాని సహకరించలేదంటున్నారు. ఉంటుంది చేతులు. ఇక పోసానిపై లైఫ్ పనిష్మెంట్ సెక్షన్ 111 పెట్టారని చెప్పారు అడ్వకేట్ పొన్నవోలు. అయితే 111 సెక్షన్ను కోర్టు కొట్టివేసిందని చెప్పారు. ఐటీ యాక్ట్ కూడా వర్తించదని కోర్టు చెప్పినట్లు గుర్తు చేశారు. 5 ఏళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లకు రిమాండ్ విధించాల్సిన అవసరం లేదని పొన్నవోలు వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిమాండ్కు పంపొద్దన్నారు. ఇక సుప్రీం తీర్పు ప్రకారం తమ వాదనలు వినిపించామన్న పొన్నవోలు, కానీ తమ వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజంపేట జైలుకు తరలించారు పోలీసులు. అంతకుముందు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రాత్రి 9 గంటలకు జడ్జి ముందు హాజరుపరిచారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మెజిస్ట్రేట్ సుదీర్ఘంగా వాదనలు విన్నారు. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపించారు. ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. అందుకు నిరాకరించిన న్యాయమూర్తి పోసానికి మార్చి 13 వరకు రిమాండ్ విధించారు. అయితే ప్రస్తుతం పోసానికి ఎలాంటి ఆరోగ్య ఇబ్బంది లేదన్నారు డాక్టర్ గురుప్రసాద్. నిన్న పోలీస్ స్టేషన్కు వచ్చినప్పుడు పోసాని ఆరోగ్యం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందన్నారు. కార్డియాట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పటికీ పోసాని మెడిసిన్స్ వాడుతున్నట్టు చెప్పారు ప్రభుత్వ వైద్య అధికారి గురుప్రసాద్. జరిగింది, మెడికల్ ఎగ్జామినేషన్ జరిగింది. సో ఇప్పుడు కూడా వైటల్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. సో ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. హెల్త్ ఇష్యూస్ అయితే మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. మార్నింగ్ ఎలాగో ఉన్నారు కండిషన్ అలాగనే ఉంది హెల్త్ కండిషన్. సో మార్నింగ్ చెప్పినట్లే యాజ్ యూజువల్ గా ఏదైతే రెగ్యులర్ గా వాడుతున్నారో టాబ్లెట్స్ అవి కంటిన్యూ చేస్తున్నారు. సో ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవు, మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. హార్ట్ ప్రాబ్లం అనేది కన్ఫర్మేషన్ ఏం కాదు, అది వాళ్ళ డాక్టర్ చెప్పారు, కార్డియాలజిస్ట్ ఇంతకుముందు చెప్పున్నారు. సో మేజర్ కాకుండా అది ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ప్రికాషనరీ మెజర్స్ కింద ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు. అది చేస్తుంటే ఇప్పటికైతే ఏం ప్రాబ్లం ఉండదు, ఏం సమస్య రాదు, ఏం లేదు. వేరియేషన్స్ అయితే ఏం లేదు. వైటల్స్ నార్మల్గా ఉన్నాయి, నార్మల్గా మనిషి నార్మల్గానే ఉన్నారు. సో ఏం ప్రాబ్లం అయితే ఏం. ప్రోలాల్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, అది మైనర్ డోస్ 2.5 mg తీసుకుంటున్నారు. గ్యాస్ట్రైటిస్కి తీసుకుంటున్నారు. సో కొంచెం హార్ట్కి సంబంధించి లంగ్లో కొంచెం నీరు లాగా ఉంటుంది. సో దాన్ని బయటికి పంపించే విధంగా ఒక టాబ్లెట్ ఉంటుంది, అది వాడుతున్నారు. సో ఆ రకంగా లైట్గా ఉన్నాయి, అవి పెరగకుండా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అంతే, ఇంకేం లేదు. మేజర్ అయితే ఏం కాదు, నార్మల్ లిమిట్స్లోనే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. టెన్షన్ అయితే ఏం